హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి ఈ నెల 27న భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకుంది. అందుకే చిత్ర బృందం సైతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రోజుకొకటి విడుదల చేస్తూ కల్కిపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు సినిమా స్టోరీ మొత్తం లీక్ చేశారు. ఆ లీక్ చేసింది మరెవరో కాదు, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే తాజాగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని చెబుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే ఆయన ఈ సినిమా స్టోరీ చెబుతూ ఒకప్పటి వరకు పురాణాల్లో మనం చూసిన క్యారెక్టర్లన్నింటికీ ఇది చివరి వెర్షన్గా వస్తుందని చెప్పారు. ఇక అలాగే చిన్నప్పటి నుంచి తాను పాతాళ భైరవి, ఆదిత్య 369, భైరవ దీపం లాంటి సినిమాలు చూస్తూ పెరిగాడట. ఇక హాలీవుడ్లో స్టార్ వార్స్ లాంటి సినిమాలను చూసినప్పుడు మాత్రం అంత టెక్నాలజీని వాడుకుని వాళ్ళు అలాంటి సినిమాలు చేసినప్పుడు మనం కూడా అలాంటి సినిమాలు చేయొచ్చు కదా అనే ఉద్దేశంతోనే ఒక భారీ స్కేల్తో ఈ సినిమాని రూపొందించడానికి నాగ్ అశ్విన్ శ్రీకారం చుట్టాడట. కలియుగాంతం మొత్తానికి ఈ సినిమానే ఎండ్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమా స్టోరీని స్టార్ట్ చేసి ఇందులో అన్ని దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉండే విధంగా కథను రాసుకుంటూ వచ్చారట. అలా ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని ఒక కొలిక్కి అయితే తీసుకొచ్చారు. ఇక దేవుడి అవతారాలను చూసుకుంటే శ్రీకృష్ణ అవతారంతో శ్రీ మహావిష్ణు అవతారాలు అన్నీ ముగుస్తాయి అంటూ ఒకదాని వెంట ఒకటి ఈ సినిమాలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రేక్షకులకు వెల్లడించారు. అలా సినిమాకి సంబంధించిన స్టోరీని మొత్తం లీక్ చేశాడు అశ్విన్. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనపై అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు క్రిటిక్స్ కూడా మండిపడుతున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.